ఫోర్సైట్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈడీపై కేజ్రీవాల్ మండిపాటు, బెయిల్ కోసం పక్షవాతం తెచ్చుకోనన్న ఢిల్లీ సీఎం. నేడు మెదక్లో పర్యటించనున్న రేవంత్, నీలం మధు తరపున ప్రచారం చేయనున్న సీఎం. కేసీఆర్ బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 22న మిర్యాలగూడలో ప్రారంభం. ఇవాళ కడపలో షర్మిల నామినేషన్, భారీ ర్యాలీ తీనున్న ఏపీసీసీ చీఫ్. బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. తన ఆహారంపై ఈడీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బెయిల్ కోసం తాను పక్షవాతం తెచ్చుకునేందుకు సిద్ధపడతానా అని మండిపడ్డారు. ఈడీ ఆరోపణలన్నీ అసత్యమని కొట్టిపారేశారు. అరెస్టుకు ముందు వైద్యుడు సిఫార్సు చేసిన డైట్ చార్ట్ మేరకే జైల్లో ఆహారం తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆందోళన కలిగించే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు తనకు ఇన్సులిన్ వెసులుబాటు కల్పించమని తీహార్ జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ కేజ్రీవాల్ శుక్రవారం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 48 సార్లు తనకు ఇంటి నుంచి భోజనం వస్తే అందులో 3 సార్లే మామిడి పండ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. తేనీరులో కృత్రిమ చక్కెరను మాత్రమే తీసుకుంటానని, దుర్గా పూజ రోజున ఆలు పూరీని తిన్నానని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. మెదక్ పర్యటన అనంతరం రేవంత్ బెంగళూరు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. మహబూబ్ నగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్ అన్నారు. మరో 10 ఏళ్లు తన ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ చదువులు అందుతాయన్నారు. వచ్చే 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు కొనసాగాలా వద్దా అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ కాకినాడ అచ్చంపేటలో సిద్ధం సభలో ప్రసంగించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు గోడిచెర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:30 చింతలపాలెం దగ్గర సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 22వ తేదీ నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మిర్యాలగూడ నుంచి ఈ యాత్రను కేసీఆర్ ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్తో సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్య నేతలు బస్సు యాత్ర నిర్వహణ రూట్ మ్యాప్పై సమీక్షించారు. సోమవారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సు యాత్రకు అనుమతి కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం కూడా అందించారు. సోమవారం రోజున మిర్యాలగూడ నుంచి బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడంతో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 3-4 ప్రాంతాల్లో బస్సు యాత్ర జరగనుంది. వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ముగింపు సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. కడప జిల్లాలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటు వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులు అర్పించిన ఆమె కాసేపట్లో కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ తీయనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.
ఖమ్మంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్ విపి గౌతమ్కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఖమ్మంలో బీజేపీ విజయం సాధిస్తుందని తాండ్ర వినోద్రావు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా బీజేపీ 400కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతుందని అన్నారు. అధ్యక్షుల సమక్షంలో నేను నామినేటెడ్ వేయడం జరిగింది 11 గంటల 3 నిమిషాలకి. ఇది ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద చూపించే ప్రేమ చూపించే తరుణంలో, ఖమ్మం కమలమయ్యే తరుణంలో, మారుతున్న కాలంలో మోసగాళ్ళకి చెంపబెట్టు వేసే తరుణంలో ఖమ్మం ప్రజలు ముందుంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఖమ్మంలో ఒక కొత్త చరిత్రకి నాంది పడుతుంది. ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో వారు ఏదైతే ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు కావాలని వారి ఇచ్చే మాటలు తప్పని మాటలు కావాలని కోరుకుంటారో, నరేంద్ర మోడీ గారు లాంటి మోడీ గ్యారంటీ లాంటిది వారి నోరు నుంచి వస్తుందో అట్లాంటి నాయకుడి కింద సైనికులకి వారు పూర్తి ఆశీర్వాదాలు, వారు మద్దతు తెలుపుతారు. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నామమే, వారు చేస్తున్న రామరాజ్యమే, వారు నడిపిస్తున్న సువర్ణ కాలంలో మేము కూడా ఉండాలని, మా ఖమ్మం కూడా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వారి ఆశీర్వాదాలతోటి ఈ 400 పైచులుకున్న నరేంద్ర మోడీ గారి బస్సులో మాది కూడా ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. మేము విశ్వసిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, స్పెషల్గా మీడియా మిత్రులకి మీ సహకారం లేనిదే మేము ఈ న్యాయ యుద్ధంలో మేము ముందుకు వెళ్ళమని మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు నన్ను నడిపిస్తున్నది ప్రజలు, మీ కోఆపరేషన్, మీడియా మిత్రుల కోఆపరేషన్. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీర్చిదిద్దాలన్న బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ధర్మపురి అరవింద్ అన్నారు. అందులో భాగంగా అన్ని రకాల పంటలకు ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్, స్టోరేజ్తో పాటు వాల్యూ యాడెడ్లో భాగంగా మహిళా సంఘాలకు ప్రాధాన్యమిచ్చే యోచనలో మోడీ ముందుకు సాగుతున్నారని అరవింద్ తెలిపారు. తాను నామినేషన్ వేయడానికి పసుపు రైతులు చందాలు వేసుకుని నామినేషన్ రుసుము చెల్లించారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పసుపు రైతులు 4 దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. फर्स्ट सेट ऑफ नॉमिनेशन फाइल किए हम लोग भारतीय जनता पार्टी के उम्मीदवार की तरह सेगमेंट के लिए किसानों के साथ आकर इवाला निजामाबाद पार्लिमेंट नियोजकवर्ग भारतीय जनता पार्टी అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళందరితో కలిసి రావటం మీరందరూ చూసిండ్రు. నాతో పాటు లోపలికి వచ్చిన రమేష్ గారు ఇవాళ నా నామినేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది. రమేష్ గారిది 1LB గ్రామం బాల్కొండ నియోజకవర్గం. రమేష్ గారు ఈ సంవత్సరం 19,500 రేటు 1LBలో ఆయన గ్రామంలోనే మన వ్యాపారస్తులు వచ్చి ఆయన దగ్గర కొనుక్కొని వెళ్ళడం జరిగింది. సుమారు 40 క్వింటాలు. తిరుపతి రెడ్డి గారు జగిత్యాలు రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు, ఆయన అధ్యక్షతనే పసుపు ఉద్యమం పోయిన ఎలక్షన్లలో కొనసాగింది. నరసన్న గారి ఆశీర్వాదం పెద్ద పసుపు రైతు ఆర్మూర్ ప్రాంతం నుంచి ఆయన కూడా లోపల రావడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గం నుంచి మరో పసుపు రైతు తిరుపతి రెడ్డి గారు, ఆయన కూడా మాతోటి ఇవాళ మా నామినేషన్ బలపరచడానికి రావడం జరిగింది.
నర్సీపట్నంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మరిడమ్మవారి నగల వివాదం ఓ కొలికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఉత్సవ కమిటీ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. ఉగాది రోజు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అమ్మవారి నగలు తన సోదరుడు జమ్మీలు వద్ద ఉన్నాయని, పండుగ రోజున అమ్మవారికి నగలు అలంకరించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాహాటంగానే మాట్లాడారు. దీనికి స్పందించిన సన్యాసి పాత్రుడు నగలు తన వద్దే ఉన్నాయని, ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నందున నగలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగిస్తున్నానని ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు హుండీలను స్వాధీనపరుచుకున్నారు. 2,53,000 హుండీ ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల సమయంలో సన్యాసి పాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు. అంటే బంగారం, వెండి ఆభరణాలు శ్రీ చింతకాయల సన్యాసి పాత్రుడు గారైన మాజీ చైర్మన్ గారు మాకు ఈ రోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారండి. బంగారం 510 గ్రాములు బంగారం ఆభరణాలు అప్పగించారు. అదేవిధంగా వెండి 709 7 కేజీల 500 గ్రాములు వెండి ఆభరణాలు అప్పగించారండి. కిరీటం, ఖడ్గం ఇవన్నీ కలిపి అప్పచెప్పారండి. ఈ రోజున మేము మా జ్యువెలరీ అధికారి వారైన మేడం గారు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు. వారి సమక్షంలో అప్రైజింగ్ చేసాం. పోక వేస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని తెలుసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. రేపు ఉదయం ఆ ఆభరణాలు మెరుగు పెట్టించి ఇల్లుటి ఆదివారం నాడు అమ్మవారికి అలంకరణ చేస్తాం. ఫెస్టివల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ పరిధిలో మట్టుకే మేము ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి అన్ని వసతులు కల్పించి మేము నిర్వహణ చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. బయట జరిగే కార్యక్రమాలకు అన్నింటికి ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు. డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం. హుండీ లెక్కింపు ఇవాళ మార్నింగ్ ఉదయం హుండీ లెక్కించారండి. హుండీ 2,53,738 రూపాయల ఆదాయం వచ్చిందండి. ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడం కూడా జరిగిందండి. మరి గత 100 రోజులు బట్టి అమ్మవారి ఆభరణాల మీద మరి చర్చ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఎండోమెంట్స్ ఏసీ గారి సమక్షంలో మా ఆభరణాలన్నీ కూడా వారికి ఆలయంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు భక్తులు ప్రజలు ఇచ్చిన ఆభరణాలు లిస్టు ప్రకారం వాళ్ళకి అన్ని ఐటమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో భాగంగా బంగారం 1/2 కేజీ బంగారం, వెండి 7.5 కేజీలు వెండి వస్తు రూపాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏసీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ విధంగా పేపర్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి అమ్మవారి యొక్క వస్తువులన్నీ కూడా లాకర్లో ఉన్నాయన్నీ కూడా ఇవాళ మరి అమ్మవారి సమక్షంలో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేశాం. కాబట్టి మరి జరిగే మరిడమ్మ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా చేయడానికి మరి అధికార యంత్రాంగానికి సంబంధించిన ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు లొంగిపోయేలా వారి కుటుంబ సభ్యులను కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలోపల్లి గ్రామంలో మావోయిస్టు ముఖ్య నేత చొక్కారావు అలియాస్ దామోదర్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతని తల్లిని కలిశారు. ఛత్తీస్గఢ్ ఆవులను వీడి లొంగిపోయే విధంగా సమాచారం అందజేయాలని దామోదర్ బంధువులను పోలీసులు కోరారు. లొంగిపోతే కేసులు ఎత్తివేయడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియదని దామోదర్ కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్నాయని పెందుర్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా 2వ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. పంచగ్రామాల సమస్య ప్రధానంగా ఎజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తే 151 సీట్లు గెలిపించిన రాష్ట్ర ప్రజల రుణపడి ఉంటామన్న పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్తో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్.
కొనసాగుతూ ఉంది. నేటికి రెండో రోజు అయితే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పెందుర్తిలో ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ఈరోజు ఒక సెట్ నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది, ఏ విధంగా ఉండబోతుంది 2024 సార్వత్రిక ఎన్నికలు? ఖచ్చితంగా అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అనేక సందర్భాల్లో చెప్పాం, ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక ఎక్కడా కూడా మనం మాట్లాడుకుంటే పెత్తందారులకి పేదరికానికి జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళ అహంకారం అనేటువంటిది వాళ్ళ స్వచ్ఛంద మనకి నీట్గా కనబడుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్స్ తీసుకెళ్లి కనీసం పేదలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో దానికి కంప్లైంట్లు పెట్టి ఆపించేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు దిగజారుతున్నాయంటే వాళ్ళు ఎంతగా ఇవాళ భయపడుతున్నారనేటువంటిది కూడా తెలుస్తుంది. సరే, అన్నంరెడ్డి అదీప్రాజు గారిని అధికారంలోకి వస్తే మొదటి సమస్య ఏ సమస్యను తీసుకుపోతున్నారు, దేని మీద స్టాండ్గా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రధానంగా ఈ ప్రాంతంలో తీసుకునేటువంటి సమస్య పంచగ్రామాల భూ సమస్య. అది ఏదైతే గతంలో కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలని ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఇవాళ కార్యాచరణ మేమైతే చిత్తశుద్ధితో మేము చేశాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం, నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని అసెంబ్లీలో నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడడం, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ ఫామ్ చేసి దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి వాల్యూ గత ప్రభుత్వం తూతూ మంత్రంగా సుమారుగా ఒక 900 కోట్ల రూపాయల వాల్యూని పెట్టడం జరిగింది. కానీ అది ఎక్కడ కూడా సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో అదనంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో అదనంగా 2000 కోట్ల రూపాయలు, సుమారుగా 2000 కోట్ల రూపాయల అదనపు ఆస్తిని ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఆ అంశాన్ని పరిష్కరించడానికి కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా జరిగాయి. మొన్న గాజువాక నియోజకవర్గం వేదికగా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మహాసభలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే అదీప్రాజు మీద చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చారు? నా మీద చేశారా? మీ పైన చేశారు, అలాగే మంత్రి అమర్నాథ్ పైన కూడా చేయడం జరిగింది. నేనైతే పెద్దగా తాడిగ్రామ సమస్యను పరిష్కరించాలి. తాడిగ్రామ సమస్య మీరున్నంతకాలం ఏం చేశారు? మీరున్నంతకాలం ఏం చేశారని అడుగుతున్నా. ఇవాళ పూర్తిగా తాడి గ్రామానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ జరిగినప్పుడు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ పుల్లింగ్లో పెట్టడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఎస్డీసీ అనిత గారు చేసిన చిన్న పొరపాటు వల్ల అది ఆగింది. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా బాడజంగాలపాలెం ప్రాంతంలో చూడడం జరిగింది. అక్కడ వీళ్ళందరికీ కూడా తరలించడం కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ తాడిగ్రామానికి సంబంధించి కానీ, విశాఖ ఎన్టీపీసీకి సంబంధించి కానీ కొన్ని ప్రాంతాల నుంచి దుమ్ముదూలు లేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కూడా కొన్ని గ్రామస్తులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవేళ వారు కానీ ఎన్నికలను బహిష్కరిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా అన్న, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఇవాళ పొల్యూషన్ తగ్గించడం కోసం ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటివి ఎన్టీపీసీ అనేటువంటిది ఒక సాధారణమైన ప్లాంట్ కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పవర్ సప్లై చేస్తున్నటువంటి ఒక నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది. ఆ పక్కన ఉన్నటువంటి హిందూజా కానీ దానికి సంబంధించి అనేకమైనటువంటి మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ అక్కడ ఒక ప్లాంట్ రావడం వల్ల ఇవాళ కొన్ని వేలాదిగా, పరోక్షంగా వేలాదిగా, ప్రత్యక్షంగా వేలాది మంది ఉంటే పరోక్షంగా లక్షలాది మంది వాళ్ళు దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మనకి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఉంటాయి. దానికి సంబంధించి ఆ పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేసాం. దానికి ఆ రోడ్స్ని వాటరింగ్ చేయడం కానీ, ఆ దుమ్ము ధూళి అనేటువంటిది బయటికి రాకుండా పూర్తిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా చేసాం. ఒక పక్క ఇండస్ట్రీ అనేటువంటిది రన్ అవుతున్నప్పుడు ఎంతో కొంత చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఇక మీద అది కూడా లేకుండా పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు చేపడతాం. నామినేషన్ అనంతరం కూడా ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తామంటూ అన్నంరెడ్డి అదీప్రాజు చెప్పడం జరిగింది. ఎటువంటి ఎజెండా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అనేది ఏ రాజకీయ పార్టీ కూడా బయటికి చెప్తే అది కార్యాచరణ అవ్వదు. మా పని మేము చేస్తున్నాం. ఎవరు అనుకున్నది వాళ్ళు అనుకునేవ్వండి. ఎంతమంది కుమ్మక్కైనా ఎంతమంది నాయకుల్ని బలవంతంగా ఇటు అటు చేసినా సరే, ఇవాళ నేను ఇందాకలు కూడా చెప్పా, మా పొత్తు అన్నటువంటిది నాయకులతోని కాదు, పార్టీలతోని కాదు. మా పొత్తు నేరుగా ప్రజలతో, డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తాం. మేము తేల్చుకునేది నాయకులతో కాదు, ప్రజలు ఆశీర్వదిస్తే మేము అవుతాం. కానీ ఒకడో ఇద్దరు పనికిమాల నాయకులు పోతే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు మేమైతే లేము. ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో అదీప్రాజు గారు గెలుపొందబోతున్నారు? మీరే చూస్తారుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను ఇందాలు కూడా చెప్పా, ఇందాలు వేసిన నామినేషన్ కూడా జస్ట్ ఒక ట్రైలర్. 25నే మీరు చూడబోతున్నారు అదీప్రాజు.
రైట్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజే నామినేషన్ అయితే అదిపురాజు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అదిపురాజు కీలకమైన అంశాలు అయితే వివరించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని, పంచగ్రామాల సమస్యను తప్పకుండా నెరవేరుస్తానంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ లేదా తాడిగ్రామ సమస్యను కూడా సత్వరమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను, ఒక స్టాండ్ తీసుకుంటానంటూ కూడా అదిపురాజు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, ఫోర్సెట్ టీవీ, విశాఖపట్నం, పెందుర్తి నుండి. మావోయిస్టు భావజాలానికి కాలం చెల్లిందన్నారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలకు విశ్వసించడం లేదని తెలిపారు. మావోయిస్టులు ఇప్పటికైనా మేల్కొని కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం కాకుండా తమ కుటుంబాల కోసం జీవించాలన్నారు. లొంగిపోయిన ఓ మావోయిస్టుకు ప్రభుత్వం నుంచి నగదు సాయం అందజేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అన్ని లీడర్స్ అండ్ పార్టీ మెంబర్స్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మావోయిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా సహకరించట్లేదు, వారికి ఎలాంటి నమ్మకం కూడా లేదు. అలాగే ఐడియాలజీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ రిలవెన్స్. సో ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సరెండర్ బిఫోర్ అస్ వితౌట్ ఎనీ ఫియర్. సరెండర్ అయిన వాళ్ళకి వారి పేరు మీద ఉన్న రివార్డులు కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ మెజర్స్ కూడా డెఫినెట్లీ అన్ని రకాల హెల్ప్ చేసే విధంగా మనము ప్రభుత్వం తరఫున డెఫినెట్లీ కృషి చేస్తాం. నెల్లూరు టీడీపీ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలో నారాయణతో కలిసి నామినేషన్ల ఘట్టానికి ముందే రాత్రి పగలు ప్రజాక్షేత్రాన్ని చుట్టేశారు. ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన దాతృత్వంతో దశాబ్దానికి పైబడి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రచారాస్త్రాలుగా మారాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన వైసీపీ నేతలు పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించి వేమిరెడ్డి దూకును అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వైసీపీ అంచనాలను తలకిందలు చేసే వ్యూహంతో వేమిరెడ్డి పొంగూరు నారాయణ నెల్లూరు నగరం రూరల్ కొవ్వూరు నియోజకవర్గంతో గెలుపును సాధించడంతో పాటు ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వేమిరెడ్డి స్వయంగా ప్రస్తావించకపోయినా ఆదర్శంగా కొనసాగుతూ ఉండటంతో లబ్ధిదారులుగా ఉన్నవారి నుంచి ఆదరణ లభిస్తోంది. శుద్ధజల ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణను కొనసాగిస్తున్న ప్రతిష్ట పీవీఆర్కు అనుకూల అంశమైంది. ప్రముఖ దేవాలయాలలో చేపట్టిన కుంభాభిషేక కార్యక్రమాలు, పీవీఆర్ స్కూల్, పీవీఆర్ హాస్పిటల్ సేవలను, ఇతర ప్రయోజనాలను ట్రస్ట్ ద్వారా పొందినవారు పీవీఆర్ను గుర్తించి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన వైసీపీలో కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనూహ్య పరిణామాల క్రమంలో టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి మధ్య ఉన్న సంబంధాలు వివిధ కారణాల వలన దెబ్బతిన్నాయి. ఇరువురి మధ్య సయోధ్య కుదరలేదు. అనిల్ కుమార్ దూకుడు స్వభావం ప్రతిపక్షాలను దూషించేందుకు పార్టీకి అవసరమైన తన నియోజకవర్గంలో వ్యతిరేక పరిస్థితి ఏర్పడింది. ఇది గుర్తించిన వైసీపీ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్కు నర్సారావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించింది. అయినా అనిల్ పరోక్షంగా తన అనుచరుడైన మైనారిటీ వ్యక్తి నెల్లూరు నగర అభ్యర్థిగా అధిష్టానానికి పరిచయం చేసి ఒప్పించారు. మైనారిటీ వ్యక్తికి టికెట్ ఇవ్వటం మంచిదే అయినా ఆయనకు ఎన్నికల నిర్వహణ అనుభవం లేదు. ఆ కారణంగా తనపై ఒత్తిడి పెరగటంతో పాటు ఎంపీగా గెలుపు కష్టతరమవుతుందని పీవీఆర్ వైసీపీ అధిష్టానానికి వివరించారు. అయినా పట్టించుకోకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ తెరవెనుక చర్యలకు జగన్మోహన్ రెడ్డి వంత పడటాన్ని సహించలేక పీవీఆర్ పార్టీని వీడారు. ఈ పరిణామం తెలుగుదేశానికి ప్లస్ అయింది. అలాగే టీడీపీ అభ్యర్థులకు వరంగా మారింది. ఇప్పుడు వేమిరెడ్డి అందరికీ సహకరిస్తూ లోక్సభ నియోజకవర్గ పరిధిలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశంలో లోకేష్ తర్వాత పార్టీలో ప్రాధాన్యత గల నారాయణ అమరావతి CRDAని అంతా తానే ఆయన నిర్వహించారు. అప్పట్లో మంత్రిమండలిలో నారాయణకు స్థానం కల్పించారు. 2019 ఎన్నికలలో నారాయణ ఓడించాలని వైసీపీ శ్రేణులు నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మోహరించారు. అనిల్కు మద్దతుగా విస్తృత ప్రచారాస్త్రాలు సంధించారు. తీరా ఎన్నికల ఫలితాల వద్దకు వచ్చేసరికి నువ్వా నేనా అన్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వెల్లడై వైసీపీ విజయ దుందుబి మోగుతున్న సమయంలో దాదాపు 2000 ఓట్ల విషయంలో నెల్లూరు
సెగ్మెంట్ కౌంటింగ్ సెంటర్లో సందిగ్ధత కొనసాగింది. అప్పటికే వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిన పరిస్థితిని అనుసరించి నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ విజయం ఎట్టకేలకు అనిల్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ఈ విషయంలో నారాయణ గెలుపును నిలువరించిన ఎన్నికల సిబ్బందిని పెద్ద ఎత్తున ప్రభావితం చేశారన్న ప్రచారం ఇప్పటికీ వినిపిస్తోంది. నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దిన నారాయణకు విజయం అత్యంత సమీపంలోకి వచ్చి చేజారిందన్న సానుభూతి వ్యక్తమైంది. మరోసారి అవకాశమంటూ వస్తే నారాయణకి విజయాన్ని అందించాలన్న దృఢ నిర్ణయం ప్రజాక్షేత్రంలో కనిపిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా దాదాపు 3 ఏళ్లు పనిచేసినప్పటికీ అంతా ఆశించిన దానికి భిన్నంగా సుందర నగర నిర్మాణాన్ని గాలికొదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను అస్తవ్యస్తం చేశారు. పారిశుధ్యం పరిడవిల్లేలా నారాయణ రూపొందించిన ప్రణాళిక స్థానంలో చెత్త పన్ను విధించి ప్రజాక్షేత్రంలో అపరిశుభ్రత నెలకొనే పరిస్థితులకు బీజం వేశారు. శుద్ధ జలం సరఫరా అస్తవ్యస్తంగా మారటంతో నీటి వినియోగదారులు సొంత వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేసుకున్నారు. స్తోమత లేని వారు మినరల్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాల్సి రావడంతో నారాయణ అనుక్షణం గుర్తుకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ మెజారిటీ ఓటర్లు నారాయణకు అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు సిటీ సెగ్మెంట్లో అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకతను మూటకట్టుకోవడంతో ఆయన నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ మేయర్గా ఉన్న అతని అనుచరుణ్ణి నారాయణకు పోటీగా రంగంలోకి దింపారు. ప్రజాదరణ ఉన్న నారాయణపై పోటీకి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే స్థానికంగా అనిల్ కుమార్ను కాదని ధైర్యం చేసే స్థితి ఎవరికీ లేకపోవడంతో నెల్లూరు సిటీ సెగ్మెంట్ బాధ్యతను జగన్ పరోక్షంగా అనిల్ కుమార్ యాదవ్కే అప్పగించక తప్పలేదు. ఈ విషయంలోనే పీవీఆర్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్డీఏ కూటమి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామం టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణకు మరింత బలం చేకూరటంతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓట్ల శాతాన్ని పెంచే పరిస్థితి ప్రత్యర్థులను కుదిపిస్తోంది. గత ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని పార్టీకి కంచుకోటగా మారింది. తదుపరి స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలలోనూ వైసీపీ హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో నాయకులు చేసిన స్వయంకృతాలు, పార్టీ స్థాయిలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న వారి చర్యల కారణంగా నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారిలో కోటంరెడ్డి మళ్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకు దోహదపడిన వీరు పార్టీ సలహాదారుల చర్యల కారణంగా దూరమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోని తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సందర్భంలో తన్ను టార్గెట్ చేశారని కినుక వహించిన మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణను పార్టీ పట్టించుకోకపోవడంతో ఆయన కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు. నెల్లూరు నగరంలో ఆనం వర్గం ప్రత్యేకించి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు ఈ పరిణామం ప్లస్ కానుంది. ఆనం వర్గం, వేమిరెడ్డి చరిష్మా ప్రాధాన్యతలతో గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా ఈ పరిస్థితి అనుకూలమైంది. 2 నియోజకవర్గాలలో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతాయని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు పొరుగు నియోజకవర్గం కొవ్వూరులో తన సతీమణి ప్రశాంతమ్మ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఇరుగు పొరుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు వేమిరెడ్డి. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 60,517 మంది దర్శించుకున్నారు. అలాగే నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా నమోదైంది. ఎండాకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ 10లో దాదాపు 1079 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పులు నడుపుతున్నామని, 2023లో 6,369 ట్రిప్పులు నడిపితే ఈసారి 2,742 ట్రిప్పులు అదనమని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే జోన్ నెట్వర్క్ రికార్డు సృష్టించినట్లు అధికారులు వెల్లడించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 649 కిలోమీటర్ల మేర ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేశామని 2022-23లో 448 కిలోమీటర్ల మేర పునరుద్ధరణ కాగా ఈసారి 45% అధికారికంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ ప్రభంజనం బాలీవుడ్లో ప్రారంభమైంది. సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియన్ సినిమా మార్కెట్ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్పగాడి టార్గెట్ గ్లోబల్ మార్కెట్పై కూడా పడింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా థియేటికల్ హక్కులను 200 కోట్ల రూపాయలకు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ ధగాడా కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇది బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్ అని చెప్పవచ్చు. నాన్ హిందీ సినిమాను బాలీవుడ్లో అంత భారీ మెజారిటీకి దక్కించుకోవటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.